హాయ్ అండి. ఆకుకూరలు అంటేనే ఆమడ దూరం పరిగెట్టే మా పిల్లలకి అందులోని ఈ తోటకూర అంటే అస్సలు నచ్చదు. ఈ తోటకూర తింటే కళ్ళకి చాలా మంచిదిరా అని తినిపించినా కూడా తినరు మా పిల్లలు. ఈ సోదంతా ఎందుకు గాని ముందు ఏం వండుతున్నావో అది చెప్పు అంటారా? అయితే నేను చేసినట్టయితే చేసేయండి. ముందుగా తోటకూరను బాగా కడిగి కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న పకోడీలాగా అయితే వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే మన తోటకూర పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతసేపు ఎంత బిల్డప్ ఇచ్చింది తోటకూర పకోడీ కోసమా? మాకు తెలీదు అంటారా? తెలిసిన వాళ్ళకి తెలుసు కదా దీని టేస్ట్ ఎలాగుంటుందో. ఎప్పుడు ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలా? మా వంటలు మీరేం తింటారులేండి. వెళ్తే మీ కుడి చేత్తో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.